తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రిగుట్టలను సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా మొరుమూరు వద్ద సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ప్రారంభించారు. కర్రిగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించామని సీఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ తెలిపారు. త్వరలో కర్రిగుట్టలపైకి రోడ్వే ఏర్పాటు చేస్తామన్నారు. కర్రిగుట్టలపైన కూడా సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా తయారు చేస్తామని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రిగుట్టలను సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు పూర్తిగా హస్తగతం చేసుకున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా మొరుమూరు వద్ద సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ప్రారంభించారు. కర్రిగుట్టలపై అతి తక్కువ కాలంలో పట్టు సాధించామని సీఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ తెలిపారు. త్వరలో కర్రిగుట్టలపైకి రోడ్వే ఏర్పాటు చేస్తామన్నారు. కర్రిగుట్టలపైన కూడా సీఆర్పీఎఫ్ క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా తయారు చేస్తామని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. ఏమన్నా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రిగుట్టలను పూర్తిగా సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు హస్తగతం చేసుకున్నాయి. తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమూరు వద్ద సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును ఈ రోజు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ను సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ ప్రారంభించినటువంటి పరిస్థితి ప్రారంభించినటువంటి నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కర్రిగుట్టలపై అత్యల్ప కాలంలోనే పట్టు సాధించాము. ఈ ప్రాంతాన్ని సేఫ్ ప్లేస్ గా తీర్చిదిద్దుతాము. త్వరలోనే కర్రిగుట్టలపైకి రోడ్వే ఏర్పాటు చేస్తాం. పైన కూడా సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇటు ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధంగా తయారు చేస్తాం. ఇక్కడ ప్రజల అభివృద్ధి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని సీఆర్పీఎఫ్ సంబంధించినటువంటి ఆఫీసర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తే అయితే ఇక ఈ సెంట్రల్ ఫోర్సెస్ వర్సెస్ మావోయిస్టు వారిలో కర్రిగుట్టల కగారు హస్తగతం చేసుకుందన్న చర్చ అయితే కొనసాగుతుంది. అబుజ్మడ్ ఆక్టోపస్ ఆధిపత్యం సాధించిందా, బ్లాక్ ఫారెస్ట్ పై బేస్ క్యాంపు ఇచ్చేటువంటి ఇండికేషన్ ఏంటంటూ కూడా మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు పోలీసు వర్గాల నుంచి కొంత చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. గతంలో ఫైరింగ్ తో దండకారణం అంతా దద్దరిల్లినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడ పడుతున్నటువంటి ప్రగతి అడుగులు ఏంటంటూ కూడా ప్రభుత్వ వర్గాల నుంచి ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో అడుగుపెట్టిన కోటలో చడువులు పడబోతున్నటువంటి చర్చ కొనసాగుతున్నప్పటికీ కూడా మొట్టమొదటి బేస్ క్యాంపు ఈ కారడవిలో ఏర్పాటు చేసి పోలీసు కావచ్చు ఏజెన్సీ ప్రాంతాల గిరిజన ప్రజలంతా కూడా స్వేచ్ఛగా బతికేటువంటి విధంగా కూడా సీఆర్పీఎఫ్ క్యాంపును ఏర్పాటు చేస్తాం. గతంలో మావోయిస్టుల బూట్ చప్పులు కావచ్చు, తుపాకుల తూటాలు కావచ్చు, ఎన్కౌంటర్ సంబంధించిన నేపథ్యంలో ఏజెన్సీ గిరిజన ప్రాంతాల భయంతో గడిపారు. కానీ ఇప్పుడు సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పచ్చని అడవుల్లో ఇక్కడ నుంచి స్వేచ్ఛగా శాంతియుతంగా జీవించేటట్టు కూడా సీఆర్పీఎఫ్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి దీనికి సంబంధించి మావోయిస్టు నుంచి ఏమైనా లేఖ కావచ్చు, మావోయిస్టు నుంచి ఎటువంటి స్పందన వస్తున్న చర్చ అయితే ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. మరి చూడాలి మావోయిస్టులు ఏమైనా ఈ సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ సంబంధించినటువంటి స్పందిస్తారా, లేదంటే రొటీన్ గా అన్ని చోట్ల సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన విధంగానే ఈ బేస్ క్యాంప్ చూస్తారో చూడాలి. యామన రైట్ తిరుపతి, అంటే మనం చూసాము రీసెంట్ గా హిడ్మా ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో అప్పుడు కొందరు నెటిజన్లు హిడ్మాకి ఆపోజిట్ గా స్పందించడం, హిడ్మా కోసం స్పందించడం కూడా జరిగింది. అయితే దీనిపై ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు ఈ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంపై ప్రజలు కానీ అక్కడ గిరిజన సంఘాలు కానీ ఆదివాసులు కానీ ఎలా స్పందిస్తున్నారు? మీరు చెప్పినట్టే హిడ్మా ఎన్కౌంటర్ సంబంధించి కూడా రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా హిడ్మా సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పరులంతా కూడా ఆయనకు పాజిటివ్ గా మెసేజ్ పెట్టడం కావచ్చు, ఆయన పాజిటివ్ గా స్పందించినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ మిగతా ఇటు పోలీసు వారు కావచ్చు, మిగతా వారంతా కూడా వ్యతిరేకంగా హిడ్మాను కావాలనే ఇట్లా చంపినటువంటి చర్చ కొనసాగుతున్న నేపథ్యంలోనే గతంలోనే కర్రిగుట్టల ప్రాంతం కావచ్చు, ఇటు అబుజ్మడ్ అడవుల్లో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు కూంబింగ్ చేస్తూ వారి హస్తగతం చేసినటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగారు పేరుతో ఆపరేషన్ కగారు నేపథ్యంలో మావోయిస్టులను మట్టుబెడుతూ
కర్రెగుట్టల ప్రాంతాన్ని పూర్తిగా కేంద్ర బలగాలు స్వాధీనం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలోనే అటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బార్డర్ లో హిడ్మా సంబంధించినటువంటి ప్లేస్ కావచ్చు, హిడ్మా మీటింగ్స్ నిర్వహించే కార్యక్రమాలు కావచ్చు, మావోయిస్ట్ సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలు కొనసాగించినటువంటి హిడ్మా ప్రాంతంలోనే గతంలోనే పోలీసులు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటగా కర్రెగుట్టల ప్రాంతానికి సంబంధించి బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతోనే ఇప్పుడు మావోయిస్టు సానుభూతి పనులు కూడా గత కొద్ది రోజులుగా ఆపరేషన్ కగారుతో మావోయిస్టులను ఇబ్బందులకు గురి చేస్తారు. మావోయిస్టులకు సంబంధించి చర్చలు జరిగినప్పుడు కూడా చర్చలకు వస్తామని కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలతోనే ఈ కేంద్ర బలగాలు కావచ్చు, స్థానిక పోలీసులు ఇట్లా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన తీరు కాదంటూ కూడా మావోయిస్టు సానుభూతి పనులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వాజేడు మండలంలో మోరుమూరు వద్ద సిఆర్పిఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటు చేయడంతో అటు ఉన్నటువంటి ఏజెన్సీ వాసుల్లో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గతంలో హిడ్మా కావచ్చు, ఇంకా కీలక నేతలు మావోయిస్ట్ సంబంధించిన వారంతా కూడా అక్కడ సంచరించి మీటింగ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, రిక్రూట్మెంట్ అటువంటి కార్యక్రమాలు కొనసాగింది. కానీ గత కొద్ది రోజులుగా కర్రెగుట్టల ప్రాంతంలో పెద్ద ఎత్తున కేంద్ర బలగాల కూంబింగ్ కావచ్చు, సిఆర్పిఎఫ్, మిగతా స్థానిక పోలీసులు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ పోలీసు కూంబింగ్ కొనసాగించి మొత్తం కూడా కర్రెగుట్టలను హస్తగతం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ తిరుపతి.